బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల. ఇక్కడ ఒకటి అడుగుతా, ఈ మసూద్ అజార్ అనేటోడు వీడే కదా ప్రధాన టెర్రరిస్టు, వీడే జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, వీడి కారణంగానే ఆ రోజు విమానం హైజాక్ జరిగింది. ఏది CI-814 విమానం హైజాక్ జరిగింది, కాందహార్ విమానం. వాని తమ్మున్నో వాని బామ్మర్దుల్లో మొన్న చంపేసారు కదా. అయితే వీడి కుటుంబం చచ్చిపోయినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు వీళ్ళ కుటుంబానికి పరిహారం ఇచ్చింది. దాని అర్థం ఏంది? 14 కోట్లు పరిహారం ఇచ్చింది ఈయన కుటుంబానికి. ఈయన గొప్ప స్వాతంత్ర యోధుడు, సమరయోధుడు అని ఈయన కుటుంబానికి 14 కోట్ల పరిహారం ఇచ్చి వీనికి కావలిగా భద్రత పెట్టి వీని జాత్తా ఉన్నది ఈ టెర్రరిస్ట్ను పాకిస్తాన్. విషయం ఏంటంటే ఇక్కడ ట్రంప్ గడికో మాట, ట్రంప్ ఎప్పుడు భారతదేశ ప్రభుత్వం సిక్కుల్లో పడు. ఇదే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ మసూద్ అజార్ గారిని 2019లో అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించిన దాంట్లో అమెరికా కూడా ఉంది. కానీ అమెరికా సాయం చేస్తున్నటువంటి పాకిస్తానే వాడు మంచోడని 14 కోట్ల రూపాయలు వానికి మళ్ళీ సాయం చేసింది. ఈ అమెరికా డబల్ గేమ్ చూడరు ఎట్లుందో. అంటే అమెరికా పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రస్థావరాలకు భారత్ను బలి చేయడమే అమెరికా టార్గెట్. మన మోడీ గారు ఎంత పోయి మై డియర్ ఫ్రెండ్ ట్రంప్ అన్నా కూడా వట్టిదే అదంతా. ఏం చేసిండు, ఇక్కడ భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టొద్దు తీసేయరని టిమ్ కుక్ చెప్పిండట, తీసేస్తుండట. జీరో టారిఫ్ అని చెప్తా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతిలో ఉందా? ఈ దేశం ట్రంప్కి ఎప్పుడన్నా ఇచ్చేసిరా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు ట్రంప్. నేనే యుద్ధాన్ని ఆపినంటాడు, మళ్ళీ వాళ్ళు నిన్నేమంటాడు, యుద్ధాన్ని ఆపలే నేనే సయోధ్య కుదిర్చిన అంటాడు. ఇక సయోధ్య ఏంది, యుద్ధమైంది. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటే ఏం కాదు, భారతదేశం గురించి వాడు మాట్లాడు. దీనికి సరైన కౌంటర్ చేయాల్సినటువంటి భారతదేశం ఏమంటది? ఎవరు ఆయన జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి గారు ఏమంటారు ఎరికైనా, జీరో టారిఫ్కు భారత్ ఒప్పుకుంది అనగానే మేము ఇంకా పరిశీలిస్తున్నాం అంటే ఒప్పుకుంటారు అన్నట్టు. మొత్తం లొంగిపోయి ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థమవుతలేదు ఎవరికి కూడా. మన దేశం మీద అజమాయిషి అయింది, మన దేశం మీద వాళ్ళ అజమాయిషి అయింది. కేసీఆర్ లేకుంటే న్యూస్ లేదని చెప్పి నాకు క్రేజీ విత్. ఇక నువ్వు బీసీ ఓడివి అయితే ఇక ఇలా భజనలు బంద్ చేయరు, ఇక చాలు, ఇక చేసిన భజనలు చాలు. వాళ్ళు మీరు భజన చేస్తూ ఉంటే వాళ్ళకు ఇంకా ఊపు వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం సీరియస్గా వెళ్తుంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే సీరియస్ ఇష్టం లేదంట. అంటే కొంతమంది చెప్తున్నారు సీరియస్గా వెళ్తున్నది ఎట్లా అంటే సీరియస్గా వెళ్తుంది. సీరియస్ విషయం మనం మాట్లాడుకోవాల్సినప్పుడు మాట్లాడుకోకపోతే చరిత్రలో తప్పు జరుగుతుంది. అంటే మేము కామెడీ చేస్తాను కీడ నిలబడ్డామా? కాకపోతే ఏంటంటే మీకు సంతోషం ఉండడానికి కొంత అప్పుడప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోరు, మేము కామెడీ చేస్తాను కోతులాడిస్తాను, ఇది ఒక పోరాటం ప్రతిరోజు. అందులో భాగంగా కొంతవరకు మీకు అట్లా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల. పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఈయన మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు పోయి మన సైనికులను కలిస్తే అక్కడ ఆయన కూడా వెళ్ళిండి. ఎవరు పాకిస్తాన్ ఆయన కూడా వెళ్ళి ఆయన కూడా సైనికులను కలిసి వచ్చాడు. మీ పిల్లలు IIT సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.